ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ చాలా హారబుల్గా ఉందండి. సో మా కాలనీలోని మా సొసైటీలోని చాలా కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి డే బై డే. సో ఎవ్రీ డే ఈజ్ లైక్ టెన్షన్గా ఉంది మాకు. అందుకని చెప్పేసి మేము పిల్లలు అయితే బయటికి అస్సలు వెళ్ళట్లేదు. సో మీరు కూడా అన్లెస్ అండ్ అంటిల్ ఏదో ఇంపార్టెంట్ పని ఉంటేనే మాత్రం అసలు బయటికి వెళ్ళకండి. ఇంకా జాబ్ చేసే వాళ్ళైతే వాళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. సో ప్లీజ్ మీరైతే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. డోంట్ గో అవుట్ అండ్ కీప్ శానిటైజింగ్ యువర్ హ్యాండ్స్. సో టాపిక్లోకి వచ్చేసి ఈరోజు వీడియో వచ్చేసి మై ఫుట్వేర్ కలెక్షన్ అండి. నా దగ్గర కొన్ని ఫుట్వేర్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఆ కలెక్షన్తో పాటు నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. ఏ అకేషన్లో మనం ఎలా యూజ్ చేయాలి, ఏ ఫుట్వేర్ వాడాలి, అండ్ ఏ అవుట్ఫిట్కి ఎలాంటి షూస్ కానీ లేకపోతే ఎలాంటి శాండిల్స్ మనం వాడాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఒక క్లారిఫికేషన్ వస్తుంది. సో మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుండి సో దాట్ నేను వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ అన్ని షో చేయొచ్చు అనమాట. సో మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. యూజువల్గా చాలామంది 1 pair 2 pairs శాండిల్స్ కొనుక్కొని అదే వాడుతూ ఉంటారండి. రొటేట్ చేస్తూ ఉంటారు ప్రతి డ్రెస్ మీద. అది పాడైపోయిన తర్వాత ఇంకో పేర్ అనేది తీసుకుంటూ ఉంటారు. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద పర్సన్ అనుకోండి. అఫ్ కోర్స్ నేను కాదనను. బట్ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ ఆఫీస్కి వెళ్ళే లేడీస్ కానీ కొంచెం ట్రెండీగా కనిపించాలి అంటే వాళ్ళు వాడే అవుట్ఫిట్స్ మీద సూట్ అయ్యే ఫుట్వేర్ అనేది యూజ్ చేశారనుకోండి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. అందుకని చెప్పేసి నేను చాలా ఎక్స్పెన్సివ్ షూస్, ఎక్స్పెన్సివ్ శాండిల్స్ కొనమని నేను అడ్వైస్ ఇవ్వట్లేదు. చాలా తక్కువ ప్రైజెస్లోనే మనకి మార్కెట్లో ఎన్నో ఫుట్వేర్స్ కనిపిస్తున్నాయి కదా. సో అవి మ్యాచ్ చేసుకొని మనం తక్కువ ప్రైస్లో వాడుతూ ఉన్నామనుకోండి చాలా బాగుంటుంది లుక్ అనేది. సో ఆ తర్వాత ఫుట్వేర్ తీసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. అసలు క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనకి తక్కువ ప్రైస్లో వచ్చినాయి కదా అని తీసుకుంటే అది తర్వాత మనకి కంఫర్టబుల్గా ఉండవు. కాబట్టి సో క్వాలిటీ చెక్ చేసి తీసుకోండి. ప్రైస్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఒకసారి వేసుకొని 5 minutes అటు ఇటు తిరిగి చెక్ చేసుకొని వాక్ చేసి చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్. సో మన కంఫర్ట్ లెవెల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం త్రూ అవుట్ ద డే క్యారీ చేస్తాం కాబట్టి. ఇప్పుడు నా ఫుట్వేర్ కలెక్షన్ చూపిస్తానండి. నేను అసలు ఏ డ్రెస్సెస్కి ఎలా మ్యాచ్ చేస్తానో నా ఫుట్వేర్ అనేది చూద్దాం. సో నా ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఫ్లాట్స్ అండి, గోల్డెన్ కలర్ బెల్ట్స్. ఈ స్ట్రాప్స్ అనేవి ఇలా బ్రాడ్గా ఉంటే చాలా స్టైలిష్ లుక్ అనేది వస్తుంది. ఇది చాలా తక్కువ ప్రైస్కి అంటే అరౌండ్ 150 or 200కి నాకు జనరల్ బజార్ హైదరాబాద్లో నేను తీసుకున్నాను అనమాట. మీకు జనరల్ బజార్లో చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి. ఫ్లాట్స్ ఎస్పెషల్లీ ఎన్ని డిజైన్స్ అంటే అన్నీ ఉంటాయి అనమాట. మీరు ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకోండి. చాలా డిజైన్స్ ఉంటాయి. ఇవి ఫ్లాట్స్ అనమాట వితౌట్ హిల్స్. నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మనం లెగ్గిన్స్ కానీ స్ట్రైట్ కట్ కుర్తీస్ వేసుకున్నప్పుడు ఇవి మ్యాచప్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇవి ఎస్పెషల్లీ బాగా హైట్గా ఉన్న వాళ్ళకి చాలా చాలా లుక్ అనేది చాలా బాగుంటుందండి. యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు, కానీ వాళ్ళకైతే ఎక్కువగా స్టైలిష్గా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ తర్వాత నా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇదన్నమాట. ఈ జూతే అంటారు కదా హిందీలో. ఈ జూతే అనేది నాకు ఇక్కడ బీడ్స్తో వచ్చినాయండి. గోల్డెన్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే కామన్గా మనం ఏ ఎథనిక్ వేర్ మీద కూడా చాలా బాగా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. బట్ యూజువల్గా లెహెంగాస్ మీద హై హీల్సే బాగుంటాయి. ఒక్కొక్కసారి మనం లైట్ వెయిట్ అంటే సింపుల్గా ఎథనిక్ వేర్ వేసుకున్నాం అనుకోండి, ఎథనిక్ వేర్ కుర్తీస్ కానివ్వండి, జస్ట్ అనార్కలీస్ కానివ్వండి, అప్పుడు ఈ షూస్ అనేవి చాలా బాగుంటాయి. సో గోల్డెన్ కలర్ మనం ఎప్పుడన్నా ఒక కలర్ ఉంచేసుకుంటే అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అయిపోతుంది. సో ఇదంతా కూడా గోల్డెన్ కలర్ అండ్ ఇక్కడ పర్ల్స్ వచ్చినాయండి. ఇవన్నీ కూడా పర్ల్స్ అండ్ గోల్డెన్ బీట్స్తో ఉన్నాయన్నమాట. సో ఇది కూడా పార్టీ వేర్ అని చెప్పొచ్చు. మనం డైలీ వేర్కి పనికిరావు, ఎందుకంటే పాడైపోతాయి కాబట్టి కలర్ ఫేడ్ అయిపోవటం అలా అవుతాయి. ఇది కూడా నేను హైదరాబాద్ చార్మినార్లో తీసుకున్నానండి. చార్మినార్లో అయితే ఫుట్వేర్ కలెక్షన్ సూపర్ అండ్ ఆసమ్ అనమాట. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ మీకు తెలిసే ఉంటుంది. సో హైదరాబాద్ ఫుట్వేర్ ఇస్ ఆసమ్.
సో అక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా నాకు 200 and 250 రూపీస్ పడింది అంతేనండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవన్నమాట షూస్. ఇది కంప్లీట్ అఫీషియల్ వేర్ అని చెప్పొచ్చు. ఆఫీస్కి వెళ్ళే అమ్మాయిలకైతే చాలా చాలా బాగుంటుంది. ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుందన్నమాట. ఇందులో బ్లాక్ కలర్ ఉంటే ఇంకా బాగుంటుంది, బట్ పింక్ ఇస్ ట్రెండీ కాబట్టి నేను పింక్ తీసుకున్నాను. సో ఇది మనం సూట్స్ మీద కానీ వెస్ట్రన్ వేర్ మీద కానీ చాలా బాగుంటుంది అనమాట. మనం జీన్స్ వేసుకున్నప్పుడు ఇది డెఫినెట్గా ఇలాంటి షూస్ వేసుకుంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. మీరు సూట్స్ కానీ ఆఫీస్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు సూట్స్ వేసేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి, అలాంటప్పుడు ఇది కరెక్ట్ మ్యాచింగ్. బ్లాక్ అయితే ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ షూస్, ఇలా పాయింటెడ్ షూ వచ్చేసి ఇలా హీల్ ఉంటే పాయింటెడ్ హీల్స్ చాలా బాగుంటుంది విత్ బెల్ట్ అనమాట. సో దిస్ ఇస్ మై నెక్స్ట్ కలెక్షన్. ఇది మనందరం కూడా వెస్టర్న్ వేర్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏ టైప్ ఆఫ్ వెస్టర్న్ వేర్, ఫ్రాక్స్ అన్నా లేకపోతే స్కర్ట్స్ అన్నా దాని మీద కూడా చాలా బాగుంటాయి. పాయింటెడ్ హీల్స్ అనేవి చాలా మందికి కంఫర్టబుల్గా ఉండవు కాబట్టి ఎవ్రీడే వాళ్ళు క్యారీ చేయలేకపోతారు చాలామంది. ఎవరికైనా జనరల్గా కంఫర్టబుల్గా ఉండదు. మనం అన్లెస్ అని అంటే చాలా అలవాటు ఉంది అంటే, సో అలాంటప్పుడు మీరేం చేస్తారంటే ఈ టైప్ ఆఫ్ షూస్ వాడచ్చండి ఆఫీస్ వేర్కి. సో హీల్ అనేవి అంత ఫ్లాట్ హీల్ అనేది అంత పాయింటెడ్ ఉండదన్నమాట. ఇలా ఫ్లాట్గా ఉంటుంది, బట్ కొంచెం హీల్ అయితే ఉంటుంది. సో మనకి ఇలా వేసుకుని వెళ్ళినప్పుడు మనకు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బాగా పెరుగుతుంది. మన ఫీట్ని కవర్ చేసే షూస్ ఎప్పుడు కూడా మనం ఆఫీస్ వేర్కి చాలా చాలా బాగుంటాయి. సో డెఫినెట్లీ ఇలాంటివి ఒక పేర్ మీ వార్డ్రోబ్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఈ బెల్ట్ కూడా స్ట్రెచబుల్ వచ్చింది కాబట్టి మనం ఈజీగా తీయటం వేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. ఇది నేను ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదండి, బట్ సూపర్ స్టైలిష్గా ఉన్నాయి. ఇది మనకి వెస్టర్న్ వేర్కి చాలా బాగుంటుంది. తర్వాత మనం డైలీ యూస్ ఎవ్రీడే క్యాజువల్ వేర్లో కూడా మనం వాడుకోవచ్చండి. ఎందుకంటే హీల్స్ అనేవి అంత పెద్దగా ఎక్కువగా లేవు కాబట్టి మనం ఇలాంటి షూస్ అనేవి డెఫినెట్లీ ఆఫీస్ కానీ కాలేజ్ కానీ డైలీ యూస్గా వాడుకోవచ్చు అనమాట. అలాగే ఇంకో డైలీ వేర్ శాండిల్స్ నా దగ్గర ఉన్నవి ఇవ్వండి. ఇదేంటంటే మనకు బెల్ట్ అనేది ఇలా వస్తుంది అనమాట. కంఫర్టబుల్గా మనం వేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత హీల్ అనేది కొంచెం ఉందన్నమాట. ఎక్కువగా హీల్ అలవాటు ఉన్న వాళ్ళు అసలు హీల్ లేకుండా వాడలేరు కదా. నేనైతే ఎస్పెషల్లీ హీల్స్తోనే వెళ్తానండి బయటికి. ఫ్లాట్స్ అసలు చాలా చాలా తక్కువ. సో అప్పుడు నేను కొంచెం మినిమం హీల్ అన్న వాడుతుంటాను కాబట్టి ఇలా డైలీ యూస్కి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. నేను ఆఫీస్ కానీ మనం డైలీ షాపింగ్కి బయటకు వెళ్ళినప్పుడు ఇలా వేసేసుకోవచ్చు. హరిబరీలో మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ షూస్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది మనం కుర్తీస్లోకి కానీ శారీస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ శారీస్లో అయితే ఇది చాలా కంఫర్టబుల్ అండి. పార్టీ వేర్ ఫుట్వేర్ చూద్దాం. సో ఫస్ట్ పార్టీ వేర్ వచ్చేసి ఇదనమాట. గ్లిటరీగా ఉన్న హై హీల్స్ ఇలా ఉన్నాయండి. సో నేను చెప్పాను కదా నేను ఎక్కువగా హై హీల్స్ వాడతానని. సో ఈ టైప్ ఆఫ్ హీల్స్ అనమాట. అండ్ విత్ షూ టైప్ మనం ఏంటంటే ఇక్కడ బెల్ట్ అది లేకుండా జస్ట్ మనం వేసేసుకోవడానికి ఇలా షూ లాగా ఉందన్నమాట. అండ్ ఇదంతా కూడా గోల్డెన్ కలర్ వర్క్తో ఉందండి. ఇది కూడా నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 700 ఆర్ సంథింగ్ లైక్ దాట్.
ఇది మనం వెడ్డింగ్స్కి అలా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు శారీస్లో చాలా చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్స్లో కూడా చాలా బాగుంటుంది. చుడీదార్ అండ్ పటియాలా కూడా బాగుంటుందండి. అండ్ పటియాలాలో ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ షూస్ వేసుకుంటే చాలా లుక్ చాలా చాలా బాగుంటుంది, స్టైలిష్గా కనిపిస్తారు. లేదు అనుకుంటే మీరు ఫ్లాట్స్ అంత కంఫర్టబుల్ లేదు అంటే హీల్స్ వాడచ్చండి. అండ్ ఈ హీల్స్ ప్లాజో లుక్ చాలా చాలా బాగుంటాయండి. మనం ఎప్పుడు ప్లాజోస్ వేసుకున్నప్పుడు హై హీల్స్ వాడితేనే చాలా బాగుంటుంది. నేను ఇందాక చూపించాను కదా పింక్ కలర్ షూస్, ఇవి కూడా వెస్టర్న్ వేరే కాకుండా ప్లాజోస్ కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ నా నెక్స్ట్ పార్టీ వేర్ కలెక్షన్ వచ్చేసి ఇదన్నమాట. సూపర్ స్టైలిష్, ఇప్పుడు రన్నింగ్లో ఉన్న హై హీల్స్ అండి. ఇదంతా కూడా గోల్డెన్ కలర్ హీల్లో ఉంది. అండ్ ఇదంతా కూడా స్టోన్ వర్క్ అనమాట. మనం ఇది జస్ట్ వెనకాల స్ట్రెచబుల్ బెల్ట్ ఒకటి ఉంది, ఇలా వేసేసుకొని వెళ్ళిపోవటమే. ఇది కూడా అన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్లో, లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్, శారీస్ అన్నిట్లోకి బాగుంటుంది. మనం వెడ్డింగ్స్కి ఫంక్షన్స్కి అలా రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు ఇది వేసుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని స్నీకర్స్ కలెక్షన్ చూపిస్తానండి. నా ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇదన్నమాట. స్నీకర్స్, వైట్ స్నీకర్స్ అనమాట. ఇవైతే మనం జనరల్గా జీన్స్ కానీ జెగిన్స్ కానీ అలాంటి వాటిల్లో చాలా బాగా సూట్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మిడీస్, స్కర్ట్స్, ఫ్రాక్స్ అలాంటివి కూడా వస్తున్నాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మీద కూడా చాలా చాలా బాగుంటుంది. సో వైట్ కలర్ ఒకటి ఉందనుకోండి, మనం అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి నేను వైట్ తీసుకున్నాను. ఇదేం లేదండి, జస్ట్ వైట్ కలర్ లేస్ ఉంది. ఒక వన్ సైడ్ ఏమో ఇలా స్టార్స్ ఉన్నాయి, గ్లిటరీ స్టార్స్ అనమాట. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి, ఆఫర్లో ఉన్నప్పుడు మింట్రాలో తీసుకున్నాను అనమాట. మింట్రాలో అప్పుడు నాకు కొంచెం 40% ఆఫ్ ఉందండి, అప్పుడు తీసుకున్నాను అనమాట. సో ప్రైస్ నాకు అరౌండ్ 799 ఎంతో పడింది ఆఫ్టర్ డిస్కౌంట్. ఆ తర్వాత నా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి దిస్ వన్. ఇట్స్ మై ఫేవరెట్ అనమాట. ఇది నాకు చాలా చాలా ఇష్టం అండి, ఎందుకంటే బాగా లైట్ వెయిట్ ఉంటుంది ఇది. అండ్ ఫోమ్ కూడా కాదు, ఇది జస్ట్ ఏమంటారో మనకు తెలియదు కానీ పర్పుల్ కలర్ షూస్. చాలా అంటే చాలా లైట్ వెయిట్. ఇప్పుడు నేను చూపించిన వైట్ స్నీకర్స్ కంటే ఇది ఇంకా లైట్ వెయిట్ అనమాట. అందుకని చెప్పేసి నేను యూజువల్గా ఇది నేను వాకింగ్కి యూజ్ చేస్తూ ఉంటాను. మనం ఇది జీన్స్ మీద, జెగ్గింగ్స్ మీద కూడా వేసుకుని బయటికి వెళ్ళొచ్చు. ఆఫీస్కి అయితే సూపర్ కంఫర్టబుల్ అని చెప్పొచ్చు. కాలేజ్ అమ్మాయిలకి అయితే హ్యాపీగా రఫ్ అండ్ టఫ్గా వాళ్ళు జెగిన్స్ కానీ లెగ్గిన్స్ కానీ దేని మీదకైనా వాడుకోవచ్చు. నా ఫుట్వేర్ కలెక్షన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ కలెక్షన్ అంతా కూడా నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను కాబట్టి నేను లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నానండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు, చాలా చాలా ఉన్నాయి. నేను కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్గా ఆన్లైన్ ఫుట్వేర్ గురించి ఒక వీడియో అయితే చేసి మీకు చూపిస్తానండి. అలాగే మనం ఫుట్వేర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సైజ్ అనేది, మనం క్వాలిటీ ఎలా చెక్ చేయాలి అనేది నేను నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. హోప్ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అంటే ఏ టైప్ ఆఫ్ ఫుట్వేర్ మనం ఏ డ్రెస్సెస్కి మ్యాచ్ చేయాలి అనేది ఒక ఐడియా అంటూ వచ్చి ఉంటుంది ఇప్పటికీ. సో మీరు ఇలా మీ అవుట్ఫిట్ని బట్టి మీరు ఫుట్వేర్ సెలెక్ట్ చేసుకుంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తారు. సో ఇలాంటి మంచి వీడియోస్తో నేను మళ్ళీ కలుస్తాను. మీకు ఏ ఫుట్వేర్ ఇందులో బాగా నచ్చింది అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఐ విల్ బీ హ్యాపీ అనమాట. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి వీడియోస్తో నేను మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.